నమస్కారం. శ్రద్ధ టీవీ 1 న్యూస్కి స్వాగతం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదివారం సందర్శించారు. మహిళా భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలపై పలు సూచనలు సిబ్బందికి తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు, గాంజా, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడుతున్నారని, విజయనగరం జిల్లాలో అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం వల్ల వాటిని బాగా తగ్గించామని, ఇప్పటివరకు అయితే 15 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని తెలిపారు. పీడియాట్ కింద రవాణా చేసిన వాళ్ళని, వాటిని అమ్మిన వాళ్ళని 1 సంవత్సరం పాటు జైలు నుంచి బయటకు రాకుండా ఉండేటట్లు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. యువత ఇటువంటి మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా జాగ్రత్త పడాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వంగర మండలంలోని కేసులు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ రాఘవులు, సిఐ ఉపేంద్ర, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ శంకర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిర్యాదులు కూడా అవే ఎవరన్నా ఆమె మేము కూడా ఎదుర్కొన్నాం. దాన్ని మీకు నేరుగా చెప్పకూడదు. కాదు, మేము పోలీసులు చెప్పొచ్చు కదా, చెప్తే పోలీసులు ఇలా చేస్తున్నారని, కానీ పోలీసుల పేరుతో బయట వాళ్ళు పోలీసులు చేస్తారని మేము చెప్పొచ్చు. ప్రజలు చెప్తుంది పోలీసులు చేస్తారని చెప్పొచ్చు కదా, కానీ అలా కాదు, భయపెడుతున్నారు బయట వాళ్ళు. ఒక రకమైన ఇది అనమాట. నేనుగా లేదంటే నీకు ఏదో సంథింగ్ ఒక వ్యవహారాన్ని ఒక మైండ్కి సైకలాజికల్ ఎక్కిస్తే అతను భయపడతారు కదా. మీకు అలాంటి విధంగా ఉంటే మా దృష్టికి తీసుకుందండి. లోకల్ ఎస్ఐ దృష్టికి కానీ నా దృష్టికి కానీ పక్కా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అలాంటి విధంగా ఉంటే వదిలిపెట్టారు. అలాగే గ్రామాల్లో మద్యం నియంత్రణ పురోగతి, మద్యం అది మనకు బెల్ట్ షాపులో కట్టకుండా చూస్తున్నాం. బట్ కొన్ని కేసులు కడుతున్నాం కూడా. బట్ అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏదన్నా ఎక్కువగా ఉందని చెప్పి ప్రసారం అవుతుంది. దాన్ని ప్రోత్సహిస్తున్నారా లేకపోతే దాన్ని ఖండిస్తున్నారా? మేము బెల్ట్ షాపులు ఉండకూడదనే కదా, దానికంటూ ఒక సపరేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు అన్నింటిలో మేము ఏలు పెట్టి చేయకుండా మా పనులు ప్లస్ ఉండకుండా ఉండే విధంగా అవగాహన కార్యక్రమాలు, మందు తాగితే ఇలాంటివన్నీ కూడా, అలాగే ఎవరెవరు బెల్ట్ షాపులు ఉన్నాయి వాళ్ళందరి మీద కూడా మనం బైండ్ ఓవర్ కేసెస్, కొన్ని కేసులు కూడా కట్టడం జరుగుతుంది. సార్, ఈ అవేర్నెస్లో గత టైం ఒక 2-3 సంవత్సరాల ముందు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు తగ్గిందా? మీరు చెప్పిన ఎంత క్రైమ్ అనేది బాగా తగ్గింది విజయనగరం జిల్లాలో. అవేర్నెస్ అనేది ఉండడం వల్ల ప్రజలకు ఒక చైతన్యం వచ్చి దీనివల్ల ఇబ్బందులు ఏంటంటే మనం చేయడం వల్ల, నేరం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతామని తెలుసుకున్నారు. కాబట్టి ఇది చేయకూడదని మనం చెప్పడం వల్ల చాలా క్రైమ్ తగ్గింది. 30 to 40% 100 కేసులు అయ్యే దగ్గర 50-60 కేసులు అవుతున్నాయి. చాలా వరకు క్రైమ్ బాగా రిడ్యూస్ అయింది. రోడ్ యాక్సిడెంట్లు తగ్గాయి, గాంజా కన్జంప్షన్ తగ్గింది. ఇలాంటివన్నీ కూడా మంచి మార్పు ఉంది. మీరు ఎస్పీగా వచ్చిన తర్వాత చాలా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతి దగ్గర బాగానే చేస్తున్నారు సార్. అంటే ఇంకా కొన్ని ప్రాంతాలు, అంటే ఇంటీరియర్ ప్రాంతాలు ఉంటాయి, ఆ రిమోట్ ప్రాంతాల్లో కూడా ఇంకా కొద్దిగా మీరు ఫోకస్ చేస్తే చాలా బాగా మీరు చెప్పిన కన్నా ఎక్కువగా జరుగుతుంది. వెళ్తాను, నేను పంపుతాను. మా టీములన్నీ కూడా లోపలికి ప్రజలకి చేరుకునే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాను. సోషల్ మీడియా ద్వారా, ఫిజికల్గా వెళ్ళడం ద్వారా ఉమెన్ అలాగే యూత్ని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని చైతన్యవంతులను చేస్తాం. రాబోయే రోజుల్లో ఆ ప్రోగ్రామ్ కూడా అందరూ రీచ్ అవుతున్నారు సార్. మీరు కానీ కొద్దిగా ఒక 10% ఎక్కడ ఉంటుంది, అది కూడా 10% అన్ని మేమే చేసేయాం. కొంత చేస్తుంటాం, మా ప్రయత్నం చేస్తుంటాం, రీచ్ అవుతాం. కొంత టైం, ఇది ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కదా, కొంత టైంలో అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సోషల్ మీడియా ఉంది, టీవీలు ఉన్నాయి, మీరున్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, పిల్లలు అందరూ కూడా తీసుకెళ్తారు. సార్, ఇంకో ప్రధాన సమస్య, ఇక్కడ వంగర పోలీస్ స్టేషన్కి వెహికల్ అనేది అత్యవసరమైన వెహికల్. ఇది అది ఎప్పుడు తాస్తారో ఎప్పుడు మోస్తారో తెలియదు. అవి అడ్మినిస్ట్రేటివ్, అది మా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాటిని మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అది క్వార్టర్స్ చాలా మంది వస్తున్నారు. ప్లేస్ ఇచ్చారు సార్, అరేంజ్ చేశారు ప్లేస్ని. ఓన్ అగ్రహారం గారు, బౌండరీ గారు చేశారు. పాపం మీరు క్వార్టర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, కానీ అన్ని ఎస్పీలు చూస్తున్నా అంటున్నారు. మీ హాయంలో ఏమైనా చేయగలరా?